మీరు ఎలాంటి వెబ్‌సైట్ సీపన్‌లైనా ఎలా రిమూవ్ జేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది తీసుకున్నట్టయితే ఇదొక వెబ్‌సైట్ అండి. ఈ వెబ్‌సైట్ సీపాన్ ఉంది. ఏ విధంగా మనం డబ్ల్యూహెచ్‌ఎంజీ రిమూవ్ జేసుకోవాలి. ఫస్ట్ ఇక సీపాన్ ఓపెన్ జేసుకోవాలి. తర్వాత దీని ఎలాంటి రిమూవ్ ప్రాసెస్ మనకుంటుంది. దాని కోసమే మన కంప్లీట్ ట్యుటోరియల్ మనం డిస్ట్రాక్ట్ ఛానెల్‌లో ఇస్తున్నామండి. ఏదైనా మనకు సీపాన్ గురించి డౌట్స్ ఉన్నా, మీకు డబ్ల్యూహెచ్‌ఎం డౌట్స్ ఉన్నా, ఎలా క్రియేట్ జేయాలి? ఏ హోస్టింగ్ మనకు మంచిది ఉంటుంది. ఇప్పుడు సింగిల్ పేజ్ వెబ్‌సైట్‌కి ఏ హోస్టింగ్ యూజ్ అవుతది. సో, అవన్నీ మీకిక్కడ చెప్పడం జరుగుతుందండి. కంప్లీట్‌గా మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు వీడియో చూడండి. నేను ప్రతి వీడియో మీకు క్లారిటీగా చెప్తున్నా అండి. ఇది రియల్ టైమ్ సినారియోలో మీకు చూపిస్తాను. థియరిటికల్ ఇక్కడ ఉండదు. కంప్లీట్ విల్ బి ప్రాక్టికల్ ట్యుటోరియల్. రియల్‌గా మీకు లైవ్ ట్యుటోరియల్ విల్ బి చూపిస్తున్నామండి ఇక్కడ. డబ్ల్యూహెచ్‌ఎంలో వెళ్ళాక ఆ వెబ్‌సైట్ సిపాన్‌లో ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మీరిక్కడ ఏ వెబ్‌సైట్ యొక్క డేటా అయినా ఫైల్ మేనేజర్‌లో ఉంటుంది మనకి. ఫైల్ మేనేజర్‌లో కంప్లీట్ మనకుంటుంది. సో, అది మనం లాగిన్ కావడానికి ఒకసారి మళ్ళీ మనం ఏం చేస్తామంటే సిపాన్ లాగిన్ కావాలండి. సో, లాగిన్ అయ్యాక మనకిక్కడ సిపాన్ లాగిన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటే ఒక్కోసారి సిపాన్ అనేది లాగౌట్ అయిపోతుంది. సో, ఇక మనం సిపాన్ లాగిన్ అయిపోతాం. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ సిపాన్ లాగిన్ అవుతే ఏందంటే, ఆ ఒక వెబ్‌సైట్‌కి అనేది మనం రీడైరెక్ట్ అవుతామన్నట్టు. అవి అయిపోయిన తర్వాత మనకు ఏదైతే మనకు కంప్లీట్ వెబ్‌సైట్ అనేది ఫైల్ మేనేజర్‌లో లోడే ఉంటుంది. మనకి ఎలాంటి వెబ్‌సైట్ డాటా అయినా. ఇప్పుడు మనం వెబ్‌సైట్ స్క్రోల్ చేస్తే ఇదొక డయాగ్నోస్టిక్స్ వెబ్‌సైట్ అండి. వాళ్ళు బ్లడ్ టెస్ట్ అన్నీ మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి మనం వెబ్‌సైట్ క్రియేట్ చేసాం. వాళ్ళ వెబ్‌సైట్ మనం కంప్లీట్‌గా డబ్ల్యూహెచ్‌ఎం నుంచి మనం రిమూవ్ చేస్తున్నాం. ఎలా రిమూవ్ చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అయ్యాం సిపానెల్‌లో. అయినాక ఇక్కడ మనకు ఫైల్ మేనేజర్ ఆప్షన్ ఉంటుందండి. ఈ ఫైల్ మేనేజర్ ఆప్షన్‌లో మనకేమేం ఫైల్స్ కావాలో ఇక్కడ అన్ని మనకు ఫైల్స్ ఉంటాయి. సో, పబ్లిక్ అండర్‌స్కోర్ ఎచ్‌టీఎంఎల్‌లో మొత్తం మన ఫైల్స్ ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? రైట్ క్లిక్ కంప్రెస్ అంటే ఫైల్ కంప్రెస్ చేసుకొని ఈరోజు డేట్ ఏసుకోవాలి. జాన్ 20 ఏసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ కంపేర్ ఎందుకంటే, మనం ఒక్కొక్క ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోలేం గాబట్టి, మనం అన్ని ఫైల్ ఒకేసారి మనం డౌన్‌లోడ్ చేసుకుంటామన్నట్టు. సో, అది ఇక్కడ మనకు డౌన్‌లోడ్ అయిపోతుందన్నట్టు. సో, ఎలాంటి ఫైల్స్ అయినా మనకు ఇక్కడ చూసుకోవాలి. ఇంకోటేంటంటే, దీని స్టోరేజ్ గనక మీకు తక్కువుంటే, ఆ ఫైల్ అనేది డౌన్‌లోడ్ కాదు. కాబట్టి, మనం అనేది ఇక్కడ చేంజ్ కోడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. టీ టూ 250 దగ్గర ఉన్న దగ్గర 540 పెట్టుకోవాలి. లేదంటే 740 కూడా పెట్టుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే, ఈ బ్యాకప్ ఫైల్ వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఫైల్ అంతా ఇక్కడ మీకు డౌన్‌లోడ్ వచ్చిందా? దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ఫైల్ మొత్తం మీకు ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతుంది. మీకు 2 ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 2 డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్యానెల్‌లో మనకు మెయిన్‌గా ఉన్నది పీహెచ్‌పీ మై అడ్మిన్. పీహెచ్‌పీ మై అడ్మిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు పాత్ ఉంటుంది. కంప్లీట్ డేటాబేస్ ఫైల్. దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అనేది అప్‌లోడ్ చేసుకోవడానికి, ఎక్స్‌పోర్ట్ అనేది ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు కంప్లీట్‌గా ఎస్‌క్యూఎల్ ఫైల్ అనేది ఎక్స్‌పోర్ట్ అయ్యి డౌన్‌లోడ్ అవుతుందన్నట్టు. ఇది జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఫైల్ అనేది మనకు డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, ఈ విధంగా కంప్లీట్ వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకొని దీని యొక్క ప్యానెల్ ఆ వెబ్‌సైట్ డాటాని మనం కంప్లీట్‌గా రిమూవ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫైల్స్ అన్ని డౌన్‌లోడ్ అయ్యేలా చూసుకోవాలి ఇక్కడ. డౌన్‌లోడ్ అయిపోయినాయి. ఇవి క్లోజ్ చేసుకోండి. ఇది క్లోజ్ చేసిన తర్వాత మీ ప్యానెల్‌ని కంప్లీట్‌గా మీరు లాగౌట్ చేసుకోండి. మీకేమైతే ఉన్నాయో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఒక డౌట్ ఉంది. సార్ నేను కంప్లీట్ బ్యాకప్ అంటే ఇక్కడ మీకు బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ బ్యాకప్ కూడా తీసుకోవచ్చండి. ఈమెయిల్ కోసం మెయిల్ బ్యాకప్ ఉంటుంది. ఇక్కడ మీరు కంప్రెస్ క్లిక్ చేసుకొని కంప్లీట్‌గా మెయిల్ బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం మెయిల్ బ్యాకప్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ చేయగానే మెయిల్ బ్యాకప్ వస్తుంది. ఈ మెయిల్ బ్యాక్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయిపోయిందా? సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం లాగౌట్ చేసుకొని, ఎక్కడైతే మనం పైన క్రియేట్ చేసామో, అక్కడికి మనం ఆ లొకేషన్‌కెళ్ళి కంప్లీట్‌గా. సో, ఒక హోస్టింగ్‌లో మనకి ఎన్నైతే ఉంటాయో అన్నీ మనం చూసుకొని, ఇక్కడ ఎక్కడైతే వెబ్‌సైట్ మనం క్రియేట్ చేసామో, అక్కడ క్లిక్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ టర్మినేట్. టర్మినేట్ క్లిక్ చేయగానే మీకు అడుగుతుంది. యెస్ యూ వాంట్ రిమూవ్ ద అకౌంట్. మొత్తం చెక్ చేసుకోవాలి. కంప్లీట్‌గా చెక్ చేసిన తర్వాత మన అకౌంట్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసిన తర్వాత ఏ వెబ్‌సైట్ అయితే మీకు లైవ్‌లో ఉందో ప్యానెల్‌తోని ఆ వెబ్‌సైట్ ఇక్కడ మీకు లైవ్ అనేది చూయించదు. మనం రిఫ్రెష్ చేసుకుంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో
వెబ్సైట్ అనేది 404కి వెళ్ళిపోతుంది. చూడండి. ఇప్పుడు 404 ఉంది కదా, కొంచెం అయితే మనకు ఫైల్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మన వెబ్సైట్ని కంప్లీట్గా డబ్ల్యూహెచ్ఎం నుంచి రిమూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. యాడింగ్ అండ్ రిమూవ్ మొత్తం ఆప్షన్ ఉంటుందండి. దాన్ని ఏమంటే ఇంకో ఆప్షన్ అయితే టర్మినేట్ అంటారు మీరు. సో ఆ విధంగా మనము ఎలాంటి అకౌంట్ అయినా యాడ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి, ప్రతిదీ మనము ఇన్ డీటెయిల్గా మనం ఇస్తున్నామండి ప్రతి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లో జస్ట్ కామెంట్ చేయండి. తనకి డౌట్ ఉంది ఆప్షన్, మీకు కంప్లీట్గా నేను ఫుల్ వీడియో చేసి మీకు పెడతానండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.